తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. రాజకీయ పార్టీల నాయకులతో ఈసీ సమావేశమైంది. మున్సిపల్ ఎన్నికల వివరాలు, ఓటరు ముసాయిదా మరియు పోలింగ్ స్టేషన్లపై చర్చించారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికే కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో సమావేశమైంది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికలు జరిగే 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా 124 మున్సిపాలిటీలు, 9 గ్రేటర్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ పదవి కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తోంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట్, నకరేకల్ మున్సిపాలిటీ పదవీ కాలం వచ్చే ఏడాది మే వరకు ఉంది. మందమర్రి, మనుగూరు మున్సిపాలిటీలు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నాయి. అయితే ఈ నెల 12న ఓటర్ల తుది జాబితా ప్రచురించినట్లుగా ఎస్ఈసి రాణి ముకుందిని తెలిపారు. 13న పోలింగ్ స్టేషన్ల వివరాలు, ముసాయిదా, జాబితా ప్రచురణ టీపోల్స్ యాప్లో అప్లోడ్ చేస్తామని తెలిపారు. అయితే ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫోటోతో కూడిన ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. ఫైనల్ ఓటర్స్ లిస్ట్ పబ్లికేషను, తర్వాత పోలింగ్ స్టేషన్ లిస్టు, పోలింగ్ స్టేషన్ ఫైనల్ చేసేటువంటి వాటికి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్టు ఎవరైతే పబ్లిక్లో అవైలబుల్గా ఉందో దాంట్లో ఫోటోలు లేవు అనేటువంటి విషయం మేము స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అయితే వారన్నారు వెబ్సైట్లో దట్ ఈస్ అవైలబుల్ అని చెప్పడం జరిగింది. ఎలక్టరల్ రోల్ ఓటర్స్ లిస్టు వెంటనే వెబ్సైట్లో పెట్టకపోతే ఈ షెడ్యూల్ అంతా కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము మనవి చేస్తాం. చాలా రోజుల తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పనిని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. పొలిటికల్ పార్టీలని మేము పిలిచేది ఎందుకనంటే మేము చెప్పింది మీరు వినాలి అంతే, మీరు ప్రశ్నించొద్దు, మీకు ప్రశ్నించే హక్కు లేదు, పొలిటికల్ పార్టీలు మాట్లాడాల్సిన అవసరం లేదు, మేము ఏం చెప్తామో అది వినిపోవాలి. కొన్ని గత పంచాయతీ ఎన్నికలలో జరిగిన అవకతవకల గురించి ప్రస్తావన తీసుకొని వచ్చి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేదాని కోసం చెప్పే ప్రయత్నం భారత రాష్ట్ర సమితి చేస్తే వినే ఓపిక లేదు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కమిషనర్ గారు ఏర్పాటు చేసిన మీటింగ్ కు మేము అటెండ్ కావడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల్లో సాంప్రదాయంగా జరిగేటువంటి మీటింగ్ లో అందరం అటెండ్ అయ్యాం. వారు ఓటర్ లిస్టు 16వ తారీఖు వరకు ఫైనల్ లిస్టు పబ్లిష్ చేస్తామని, పోలింగ్ స్టేషన్స్ మ్యాపింగ్ అన్ని కూడా పూర్తయినాయి. 16th వరకు ఫైనల్ చేసి తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ ప్రిపేర్ అవుతుందనేటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. ముందుగా ఈరోజు ఈ ఈసీఐ సిఇఓ తెలంగాణ వారి ఆహ్వానం మేరకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలతో ఇక్కడ ఈ రోజున మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. ఏదైతే కొత్తగా మున్సిపాలిటీలను కార్పొరేషన్స్లో చేర్చారో వాటిల్లో ఉన్న అవకతవకలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు మా దృష్టికి ఏవైతే వచ్చాయో వాటిని ఈరోజు మేము ఇక్కడ ఎవరైతే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారో, కమిషనర్ గారు ఉన్నారో వారి దృష్టికి ఈ రోజున మేము తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అందులో ప్రథమంగా చూస్తే ఏదైతే ఈ ఓట్లు పోలింగ్ బూత్ వైజ్ ఏదైతే ఓట్ల యొక్క విభజన వార్డ్ వైజ్ ఉన్నదో, అంటే ఒక కుటుంబంలో 4 ఉంటే ఇద్దరు ఒక వార్డులోకి రావడం, ఇంకొక వార్డులోకి రావడం, అటువంటి సమస్యలు కానివ్వండి. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఏ ఎన్నికైనా కూడా ఒక డెమోక్రటిక్ వేలో, అదేవిధంగా ప్రజలు అందరూ మెచ్చుకునే విధంగా ఒక పారదర్శకంగా వారు పెద్దన పాత్ర పోషించి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు ముందు పెట్టాము. మా అభ్యర్థనలన్నిటికీ కూడా వారు సమాధానం చెప్తూ ఖచ్చితంగా రిప్లై ఇచ్చారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ